బాలకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డాకు మహారాజ్. అయితే బాలకృష్ణ గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భగవంత్ కేసరి. అయితే భగవంత్ కేసరి మూవీతో బాలకృష్ణ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే బాలకృష్ణ గారు ఈ భగవంత్ కేసరి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు బాలకృష్ణ గారు. చూడాలి బాలకృష్ణ గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే డాకు మహారాజ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది బాబీ కొల్లి, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బాలకృష్ణ, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే డాకు మహారాజ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్ గారు. అయితే శ్రద్ధా శ్రీనాథ్ గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మెకానిక్ రికీ. అయితే ఈ మెకానిక్ రికీ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే మెకానిక్ రికీ మూవీ రిలీజ్ తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రద్ధా శ్రీనాథ్ గారు. చూడాలి శ్రద్ధా శ్రీనాథ్ గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ డాకు మహారాజ్ మూవీలో ఇంకొక హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు ప్రజ్ఞా జైస్వాల్ గారు. అయితే ప్రజ్ఞా జైస్వాల్ గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అఖండ. అయితే అఖండ మూవీతో ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అఖండ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ గారు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే డాకు మహారాజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ డాకు మహారాజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే డాకు మహారాజ్ మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ డాకు మహారాజ్ మూవీని ఈ జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.